పాతకాల పద్ధతిలో చేసే వంటలు చాలా కమ్మగా ఉంటాయి. అది సీజనల్ వంటలుంటాయి చూడండి. అది ఇంకా అద్భుతమోయ్! ఈరోజు పల్లి చింతాకు చిగురుతో రోటి పచ్చడి చేశానండి. కమ్మంగా ఉంది. చింతాకు చిగురు దొరికినప్పుడే కదా ఇది చేసుకోగలుగుతాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. హీట్ అయిన తర్వాత శనగపప్పుని ఒక గుప్పెడు వేస్తున్నాను. ఎందుకంటే మనకి చింతాకు చిగురు గుట్ట పదంట. 2 గుట్టలే మన గుప్పిళ్ళే వచ్చాయి, 2 గుప్పిళ్ళు అదనమాట. మినపప్పును కూడా ఒక గుప్పెడు తీసుకోండి. ఈ రెండిటిల్ని 50% వచ్చేంత వరకు వేగనండి. ఈ లోపల పచ్చిమిర్చి ఘాట్లు పెట్టుకొని టమోటాలని పెద్దగా మీడియంగా కట్ చేసుకొని చింతాకు చిగురుని ఏమీ లేకుండా కడిగి పక్కన పెట్టుకోండి. 50% ధనియాలు కూడా వేసుకోండి. జీలకర్ర, మెంతులు, టమోటాలు వేసుకున్నాక టమాటాని పచ్చిమిర్చిని కూడా యాడ్ చేయండి. ఇవి మనకి ఏవి పెద్దగా వేగాల్సిన అవసరం లేదు. పచ్చి వాసన పోతే వేయాలన్నమాట. కరివేపాకు ఫ్రెష్గా ఉండేది తెచ్చుకోండి. ఒక 2 రెబ్బలు అలా వేయండి. కొత్తిమీరని ఒక అరగుప్పుడు అలా ఇవి వేసుకున్న వీటన్నిటిని మొహమాటం లేకుండా కలిపెట్టండి. ఇప్పుడు చింతాకు కూడా వేసేసేయండి. అన్నిటిని మొహమాటం లేకుండా పచ్చివాసన పోయి నూనెలో వేగేటట్టుగా వీటిని వేయించుకోండి. సరోజ కానీ ఇంకా కలపండి 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 ఇలా దీని ప్రాసెస్ అయినాక ఇది కొంచెం పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత ఈ లోపల మనము రోటి కాడకు పోయి రోల్ని బాగా క్లీన్ చేసుకో. ఎంత క్లీన్ ఉన్నా కూడా బయట ఉంటుంది కాబట్టి మళ్ళీ దాన్ని క్లీన్ చేసుకోవటం మంచిది. ఫస్ట్ అయితే మనము ఇందాకటి మిశ్రమాన్ని వేసుకొని రోగలు తీసుకుంటున్న స్టార్టింగ్లో, ఎందుకంటే మినప్పప్పు నలగటం కష్టం కదా, అందుకు కొంచెం కల్లుప్పు వేసుకున్న తర్వాత మనము దీంట్లోకి రోకలతో కచ్చాబిచ్చి దంచుకున్న తర్వాత రుబ్బుడు రోలు తీసుకుందాం. ఎందుకంటే మినపప్పు నలగటం కష్టం కాబట్టి దానికనమాట లెక్క. పచ్చిమిర్చి టేస్ట్ పచ్చిమిర్చి ఉంటుంది, ఎండుమిర్చి టేస్ట్ ఎండుమిర్చి ఉంటుంది. పచ్చిమిర్చితో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎర్రగడ్డ కూడా ఒక పెద్దది తీసుకొని దాన్ని కూడా దబిదిబి బాదిన తర్వాత అంతటిని ఎత్తేసి ఇప్పుడు మన రుబ్బుడు రోలు వచ్చింది. రుబ్బుడు రోల్లో అయితే మనకి పక్కాగా ఏ దశలోకి కావాలో ఆ దశలోకి వస్తుంది. టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. మిక్సీకి వేస్తే ఏముంటుంది, అంతా పేస్ట్ అయ్యి మనం తిరగబోస్తే సరిపోయాయి. కచాబిచి రుబ్బిన తర్వాత మనం మధ్యలో ఏమన్నా ఉప్పు కారాలు ఏమన్నా తక్కువైనా ఏమో చూసుకోండి. అమెరికాలో అయితే రుబ్బుడు రూళ్ళు కూడా ఒక ఎక్సర్సైజ్ అంట. రీసెంట్గా వీడియో చూసానంటే పచ్చడి ఒక బౌల్లోకి వెత్తేసేయండి. మీకు ఏ దశకు కావాలంటే నేను 80% నలగొట్ట. ఎందుకంటే పిల్లలున్న ఇల్లు కాబట్టి వాళ్ళకి ప్రతి ఒక్కటి ఎత్తేసే అలవాటు ఉంటుంది కాబట్టి కొంచెం పోపు వేసుకున్నామంటే అంత ఆయిల్లో జర పోపు వేసుకొని ఇంగు వేసుకొని ఒక 2 పాయలు తెల్లగడ్డ కరివేపాకు వేసామంటే అదిరిపోతుందండి. బాయ్.